ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. కలుషితమైన నీటిని తాగడం వల్ల అనేక రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని ఎంపీడీఓ వి విజయలక్ష్మి అన్నారు. బుధవారం కొల్లిపర మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భీమవరపు పద్మావతి సంజయరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటంతో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మనం తాగడానికి కరెక్ట్గానే ఉందండి. ఈ వాటర్ తాగొచ్చు. అంటే మనకి ఏంటంటే 6.5 నుంచి 8.5 వరకు కదా, అంటే మనకి పరిధుల లిమిట్లోనే ఉంది అన్నమాట. అంటే మనకు కరెక్ట్గా ఉన్నట్టు లెక్క. మనకి తర్వాత మనకి ఆమ్లాలు, క్షారాలు అని ఉంటాయండి. అవి 6.5 కన్నా బిలో ఉంటే మనకి ఆమ్లాలు అని, తర్వాత 8.5 క్షారాలు అని అంటారండి. యాసిడ్స్ అంటే మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వస్తాయి. ఈ పిహెచ్ కానీ ఏమన్నా ఎక్కువగా తక్కువగానే ఉంటాయి. ఇదండి పిహెచ్ గురించి. మన ఆల్కలిటీ అండి నెక్స్ట్ టెస్ట్. ఆల్కలిటీ అంటారు. ఆల్కలిటీ అంటే దీని యొక్క రేంజ్ 200 నుంచి 600 వరకు ఉంటుంది. అంటే 200 నుంచి 600 వరకు ఉంటుంది. దీన్ని